Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. Come on, అందరూ లెఫ్ట్ రైట్ 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 ఫార్వర్డ్ మార్చ్. విశ్రాంతి. మీ పెరేడ్ సెషన్ పూర్తయ్యింది. ఇప్పుడు మనం అందరం అడవిలోకి వెళ్తున్నాం. పిల్లలందరూ శ్రద్ధగా వినండి. అడవి చూడడానికి ఎంత అందంగా కనబడుతోందో ఆ విధంగా ప్రమాదకరమైనది కూడా. అందుకే మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి. సమస్య ఎటు నుంచైనా రావచ్చు. ముందర, వెనకాల, ఎడమ వైపున, కుడి వైపున, ఎటు నుంచైనా. సరేనా? అయ్యో, సమస్యలు పైనుంచి కూడా వస్తాయి అనుకుంటాను సార్. ఓహో, ఓకే ఓకే ఓకే. పైనుంచి కూడా ప్రమాదం ఎదురవ్వచ్చు. ఓకే, బీ అలర్ట్. సరే రండి, ఇప్పుడు నా వెనకాలే. తర్వాత చూసి తెలుసుకోవాలి నేనెంత అలర్ట్ గా ఉన్నానో. చూడండి. శివ, ఈ రోజు లడ్డు సింగ్ సార్ కొంచెం ఓవర్ గా చేస్తున్నట్టు లేదు? గుర్తుపెట్టుకోండి, అడవిలో మృగాల వల్ల కూడా సమస్యలు ఎదురవ్వచ్చు. అందుకే చెప్తున్నా, ఎప్పుడైనా సరే అలర్ట్ గా ఉండాలి. కానీ లడ్డూ సింగ్ మీతో పాటు ఉన్నంత వరకు ఎటువంటి అటవీ మృగమైనా సరే ఇక్కడికి రాదు. లడ్డూ సింగ్ అన్న పేరు సామాన్యంగా ఫేమస్ కాలేదు. వినండి, జాగ్రత్తగా వినండి. అడవి మృగాల శబ్దం ఇలాగే వినబడుతుంది. రండి, తెలుసుకోండి. ఏ మృగం యొక్క గొంతు కనిపెట్టండి. సింహందా లేక పులిదా? అది కాకపోతే చీతాదా? అది ఎలుగుబంటి గొంతు సార్. నువ్వు చెప్పింది తప్పు. ఈ శబ్దం నేనెక్కడో విన్నట్టే ఉంది. సరే, ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఎవరైనా గెస్ చేస్తారా? చెప్పండి చెప్పండి చెప్పండి. అరే, మీకు ఒకే ఒక మృగం పేరే తెలుసా ఏంటి? ఎవరిని చూసినా ఎలుగుబంటి అంటున్నారేంటి? సార్, ఇది ఎలుగుబంటి గొంతే. సరే, దీనికి ఆధారం ఏంటి చెప్పు. శివ, ఆధారం ఏంటి? ఇది ఎలుగుబంటి శబ్దం అనడానికి. సార్, మీరు నమ్మకపోతే ఒకసారి మీ వెనకాలే చూసుకోండి సార్. ఆధారం అది నా వెనకాల. ఎక్కడ? అందరు త్వరగా చెట్లెక్కండి. నేను వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో. నా మాట ఉండి వెళ్ళిపో, వెళ్ళిపో. నా వెనకాల ఎందుకు వస్తున్నా? వదిలే వదిలే. శివ, అది ఇటే వస్తుంది. శివ.
స్టూడెంట్స్ అందరూ త్వరగా బస్ ఎక్కండి. సార్ మీరు వీళ్ళందరినీ తీసుకువెళ్ళండి, మేము శివాన్ని తీసుకొని వస్తాం. డోంట్ వరీ సార్, లడ్డు సింగ్ సార్ మాతో ఉన్నారు. లడ్డు సింగ్ గారు, ఈ పిల్లల్ని చూసుకునే బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. మీరు దిగులు పడకండి, నేను పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొస్తానులే. మీరు జాగ్రత్తగా వెళ్ళండి. శివ త్వరగా రా, వెళ్దాం. మిగతా వాళ్ళందరూ టీచర్స్ తో వెళ్ళిపోయారు. నువ్వు చెప్పింది కరెక్టే రేవా. ఒక్కసారి ఎలుకబంటి కంటికి మనం కనిపెడితే మనం దొరికేదాకా అది మన వెంటే పడుతుంది. అది మళ్ళీ వస్తుంది. మీరు దిగులు పడకండి. అది నా వెనకాల నుంచి నా మీద దాడి చేసింది కాబట్టి నేను ఏం చేయలేకపోయాను. కానీ అది నా ముందొచ్చి దాడి చెయ్యాలి. దాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? అది వచ్చేసింది. లడ్డు సింగ్ గారు సిద్ధంగా ఉండండి, అది మీ వెనకే ఉంది. నాకు చాలా కేసులు ఉన్నాయి, నేను స్టేషన్కి వెళ్ళి చూడాలి. లడ్డు సింగ్ సార్ మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు కదా. అవును, నేను చెప్పింది నిజమే. అది వస్తే నేను ఇలా పారిపోతానని చెప్పాను. త్వరగా పెద్ద రాయితో ఆ దారిని మూసేయండి. శివ మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేకపోతే అది రాత్రి పగలు కొడుతుంది. త్వరగా ఏదో ఒకటి చేయి. అరే ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, త్వరగా మీరు ఆ క్లాంప్ ని పట్టుకొని పైకి వచ్చేయండి. వెళ్ళిపోయిందా? లడ్డు సింగ్ గారు త్వరగా రండి. ఎలా రాగలను? వెనకాలే ఉంది కదా. త్వరగా వచ్చేయండి. నేను ఎలా రాగలను శివ? అది ఇదిగో నా ముందే, నా పక్కన. నేను ఎలా తప్పించుకోగలను చెప్పు? నన్ను వదిలే. నేను నీకు ఏం చేశాను చెప్పు? లాగు లాగా లాగా పైకి లాగా. వాడు పైకి లాగుతున్నాడు, నువ్వు నన్ను ఎందుకు పట్టుకున్నావు? లాగు లాగు శివ, అది కిందికి లాగుతుంది. వదలకో. లాగు లాగు. నేను దానికి దాని దగ్గర నేను పడలేను. లాగు లాగు, పైకి లాగు శివ. లాగు లాగు. నా షూ నాకు ఇచ్చేయి. మర్యాదగా నా షూ నాకు ఇచ్చేసేయ్. ఓ లడ్డు సింగ్ గారు, ఆ షూని మర్చిపోండి. మీ కాళ్ళు దొరికాయని సంతోషించండి. త్వరగా ఇక్కడి నుంచి పరిగెత్తండి, లేకపోతే మళ్ళీ ఆ ఎలుగుబంటి వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. రండి వెళ్దాం. ఆగండి ఆగండి, నేను వస్తున్నా. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఏ జంతువైనా సరే దానంతటా అదే ముందు వచ్చి ఎవరిని అటాక్ చేయదు. ఎప్పుడు జంగల్లో అది ఎవరికి కనపడకుండా దాక్కుంటుంది. కానీ
ఇది మాటికి ఎందుకు అటాక్ చేస్తోంది? మన మీద అది ఎందుకు కోపంగా ఉంది? ఆగండి. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.